ఆంటీ, ఏం కావాలి? నీతో కొంచెం మాట్లాడాలి. దానికి మా అమ్మని ఎందుకు పిలవటం? పర్మిషన్ తీసుకుందామని. అయ్యో దేవుడా, ఏమి డ్రామా నువ్వు? నాతోనే చెప్పు. కీర్తి అక్కడ ఎనిమిది ఉన్నాడు. ఓ ఇప్పుడు యాక్టివేట్ చేసాడు. వెంటనే రికాల్ కొట్టు, వెంటనే రికాల్ కొట్టు. వచ్చేస్తున్నా కీర్తి. వచ్చేస్తున్నా కీర్తి. పదరా పర్వట్రారా, పదరా పదరా చూడుతున్నాడు. పదరా 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 పదరా. పర్లేదు వెళ్ళిపో పైకి వెళ్ళిపో, తిన్నకి వెళ్ళిపో. నువ్వు చెప్తాను, నేను చూసుకుంటాను. వెళ్తే నేను చూసుకుంటున్నా. ఎనిమి రికాల్ టవర్ ఇచ్చేస్తున్నాడు. రికాల్ కొట్టండి రా. ఎవడు ఎనిమి దిగాడు. ఇద్దరు దిగారు. చంపానవరా అయిపోను నేను. ఒరే రండ్రా, రికాల్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. కొట్టుర్రా ఈయన కొట్టుర్రా, కింద నుంచి వస్తున్నాడు. కొట్టుర్రా, తొందర కొట్టుర్రా. ఈయన్ని రివైవ్ ఇస్తున్నాడు. ఇక్కడ రివైవ్ ఇస్తున్నాడు. గోడ దగ్గర మీరు చూడ్డానికి చాలా మంచివాళ్ళగా ఉన్నారు. ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాడు అనుకుంటారు. అనుకోవడం ఏందండి, నేను నిజంగా చాలా మంచివాడినండి. ఫ్రెండ్ రాత్రి వాళ్ళ అమ్మాయినో మమ్మీ డాడీ మిత్రవింద నడుపు. ఊరు చంపించింది రా. ఇది ఎనిమిది వచ్చాడు. ఊరే ఇట్రా కీర్తి, ఇట్రా. ఇక్కడ ఫుట్ వస్తుంది. ఫోటో ఎనిమిది తెలియదు కానీ ఊరు ఇక్కడ ఎనిమిది. అమ్మ తినమ్మ చచ్చింది కొర్ర. అమ్మో P91. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? చరిత్రలో క్యాంపర్గా రిపోర్ట్ అయ్యి బ్యాన్ అయిపోయిన అకౌంట్ నీదే అవుతుంది. నిన్ను కాపాడితే నేను మాట్లాడుతున్నా. నువ్వు నన్ను కాపాడా, నేను నిన్ను కాపాడు. చెల్లికి చెల్లు. రుణమాఫీ అయిపోయింది. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ని వల్లిస్తుంది. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి.